నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులుగా ఈ చిలక జోష్ అని చెప్తా ఉన్నది, మనం అసలు చూడలేదు. నేను ఇప్పుడు నాకు ఒక అతను లింక్ పంపించిండు, అన్న ఈ జోష్యం ఏందో చూడు, ఈ జోష్యం చెప్తా ఉన్నది చిలక అని చెప్తా ఉంటే నేను తీసిన. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది జోష్యం. చిలక జోష్యం చెట్ల కింద కూర్చుని చెప్తారు, చూసినావా? సేమ్ అట్నే ఉంటుంది. కాకపోతే ఈ చిలక ఉంటుంది, చూసినావా? ఈ చిలక చెప్తా ఉన్నది జోష్యం. తీన్మార్ మల్లన్న అన్నట అన్నీ మూసుకొని ఉన్నాడట. ఈ టీడీఎంఏకు భయపడి తీన్మార్ మల్లన్న అన్నీ మూసుకొని ఉన్నాడని ఈ చిలక జోష్యం చెప్తా ఉన్నది. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని డైరెక్ట్గా ఢీకొట్టలేక, బీసీ ఉద్యమ నాయకుని పైన డైరెక్ట్గా మాట్లాడలేక అన్నీ ఏదో లేకపోతే ఆయన అంటాడు ఇక బీఆర్ఎస్ నుంచి తీన్మార్ మల్లన్న డబ్బొస్తుంది. తీన్మార్ మల్లన్నను బీఆర్ఎస్ పార్టీ నమ్ముతా అదిరేకనన్నా? బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుందా తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిందే తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ పార్టీ నమ్ముద్దా? బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర రాణిస్తారా? సిగ్గుండాలే కొంచెం అన్న. ఒకసారి ఈ జోషన్ చెప్తా ఉన్నది, దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మంది. తీన్మార్ మల్లన్న ఎందుకు సైలెంట్ అయ్యాడు ప్లీజ్ చెప్పండి. తీన్మార్ మల్లన్న ఎందుకు సైలెంట్ అయ్యిందంటే, ఒక బీసీ వ్యక్తి సావుకు కారణమైంది కదా. ఒక బీసీ వ్యక్తి సావుకు కారణమైనాక ఆ బీసీ వ్యక్తి ఎందుకు కాదరా నిన్ను, ఇందుకే కాదరా ఈ టీడీఎంఏ నుంచి నిన్ను దాన్ని తని వేసిర్రు. నేను చెప్తే కాదరా ఆడియో, నా పైసలు నాకేరి, నేను ఉండా అలా ఉండమని ఎవడు అక్కడ ఆడియో ఉన్నది, అది ఉందామని ఎవడు రాలేదు అంటే ఇక నువ్వే ఒక్క నిమిషం అట్లా ఉన్నదా ఆడియో ఉన్నదా చూద్దాం. అట్లా అరే ఆడియో లేనట్టుంది. ఆడియో ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేద్దాం, కానీ ఆడియో లేనట్టుంది. నిన్ను టీడీఎంఏలోకి వెళ్ళి పైసలు అడుక్కున్నది నువ్వు కాదురా. టీడీఎంఏ చావు కారణం అంటే బీసీ ఒక బీసీ బిడ్డ చావుకు కారణం కూడా దీన్ని ఎట్లా మలుస్తూ ఉన్నారంటే తీన్మార్ మల్లన్న దీనికి ప్రధాన కారణం అనే విధంగా మలుస్తూ ఉన్నారంటే ఏ విధమైన కుట్ర జరుగుతూ ఉన్నది బీసీల పైన ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. కారణమైంది కదా, ఒక బీసీ వ్యక్తి సావుకు కారణమైన. అరే ఏం లేదురా, మిమ్మల్ని గుడ్డలు ఉడదీసేదాకా, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు మిమ్మల్ని గుడ్డలు ఉడదీసేది కొట్టేదాకా వస్తుంది. చూడరు మీరు, ఈ బీసీ ఉద్యమాన్ని ఈ విధంగానే అణచివేయాలని కుట్ర చేస్తే నిజంగా కొట్టేదాకా వస్తుంది. బీసీ వ్యక్తి చావుకు కారణం ఎవడని ఈ ప్రభుత్వం విచారణ చేయాలి, ఈ పోలీస్ వారు కేసు ఫైల్ చేయాలని చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. పడ్డ తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, మా మీదనే రివర్స్ కంప్లైంట్లు ఇచ్చిండు పోలీస్ స్టేషన్ లో. మేమేం చేసినాం, ఏకంగా ఎన్హెచ్ఆర్సీని సంప్రదించినాం. ఈడ బీసీ ఉద్యమం కోసం చనిపోతున్నాను ఒక సాయిశ్వరాచార్య ఒక బిడ్డ అక్కడ ఏది గ్యాస్ మీద నిప్పంటించుకొని ఆత్మ బలిదానం చేసుకుంటే దేనికోసం జరిగింది, ఎందుకోసం జరిగిందంటే బీసీ ఉద్యమం కోసమే చనిపోతున్నా, బీసీలకు అన్యాయం జరుగుతుందని తన నోటి నిండా తానే చెప్పిండు. సిగ్గు లేకుండా, కొంచెమన్నా బుద్ధి లేకుండా మనం ఇష్టానుసారంగా వివర్తిస్తే, మాట్లాడితే కొంచెమన్నా బుద్ధి ఉండాలి. అర్థమైందా? మనం మాట్లాడే మాటలకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. మనం ఇందుకే నేను చినిగిపోయేదాకా కొట్టిరు వాళ్ళు. ఏం మాట్లాడతావు, ఏం ఖాళీ ఉండదు కాబట్టి కిందికే చినిగిపోయేదాకా నేను కొట్టిరు. అర్థమైందా? ఇందుకే ఈ బల్పు మాటలు మాట్లాడినందుకే జైల్లో ఉన్నావు. బల్పు మాటలు మాట్లాడినందుకే మత గురువు ఏది ముస్లిం మత గురువును కించపరిచినందుకు జైలు పాలైపోయినావు. చిప్పకూడదు నువ్వు, బుద్ధి రాలే ఇంకా. తీన్మార్ మల్లన్న అన్నట చంపడానికి కారణమైంది, చావుకు కారణమైనట అది. ఈయన తన్ని తరిమేసిరు. అసలు టీడీఎంఏలో ఉన్నావు నీ ముఖానికి. ఒక్కసారి నేను మొన్న కాదురా బయట పెట్టింది నీ ఆడియో, మొన్న బయట పెట్టింది కాదురా టీడీఎంఏలో నుంచి తన్ని తరిమేసిరని. కొంచెం ఏమైనా బుద్ధి అని ఉండాలి కాదురా నీకు, బుద్ధి లేదు. ఎన్హెచ్ఆర్సీని సంప్రదించి టోటల్ గా తెలంగాణ ఎన్హెచ్ఆర్సీని సంప్రదించిన తర్వాత ఏం జరిగింది? అక్కడ జరిగింది ఏంది, వీళ్ళు కేసు పెడతా ఉంటే సాయిశ్వరాచార్యుల భార్య వచ్చి నా భర్త చావు కారణాన్ని తప్పుదో పట్టిస్తారని ఆమె కేసు పెట్టింది యూట్యూబ్ ఛానల్ మీద. బుద్ధి ఉండాలి కొంచెం అన్న మాట్లాడడానికి. సాయిశ్వరాచార్యుల భార్య వీళ్ళ మీద కేసు పెట్టింది, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నాక మూసుకున్నారు, మొత్తం మూసుకొని సపరేట్గా వండుకొని మళ్ళీ ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చామని చదువుతా ఉన్నాడు. సిగ్గులేనిదివా, కొంచెమన్నా బుద్ధి అని ఉండాలి. ఎన్హెచ్ఆర్సీని సంప్రదించి టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఛానల్స్ కి చేరేలాగా, ప్రజలందరికీ విస్తృతంగా ఈ విషయం తెలిసేలాగున పెద్ద ఎత్తున ఎన్హెచ్ఆర్సీ నుండి ఒక లైవ్ పెట్టినాం. దగ్గర 40 మంది డిజిటల్ మీడియా జర్నలిస్టులను కలిసి పెద్ద ఎత్తున లైవ్ పెట్టినాం. మీ భాగవతం కాస్త నేను బయట పెట్టినా.
ఎంతమంది లైవ్ పెట్టరు, ఆ గ్రూపులో ఏం జరుగుతుంది, టీడీఎంఏలో గ్రూపులు అనేది నేను మొత్తం బయట పెట్టినా కదా. నీకు ఒక విషయం తెలుసో తెలియదు, ఆ టీడీఎంఏలో ఉన్న ఒక కీలకమైన వ్యక్తి తీన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చి రోజు కలిసిపోతా ఉన్నాడట. ఎందుకు కలిసిపోతా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీరే. ఇక అసలు అవ్వెట్లా బయటకు వచ్చినాయి, ఏంది ఆ కలుసుడు, ఏంది ఆ కథ ఏంది, మరి ఎవరు బక్రా కాబోతా ఉన్నారని మీకు త్వరలో తెలుస్తుంది. గారి దృష్టికి పోయింది. ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఒక ప్రధానమైన వ్యక్తి తీన్మార్ మల్లి ఆఫీస్ కి వెళ్ళిండు. అక్కడ ఏంది, ఈయన ఆ పక్కపండి సందులు ఉండి చూసిండు, ఇట్లా ఆ పక్కపండి అట్లా పోతా ఉంటే ఈయన ఆ సందులోకి వెళ్ళి పోయి ఇట్లా అబ్బా ఎవరెవరు పోతురని ఇట్లా చూసిండు అన్నట్టు. ఎవరెవరు పోతురని ఆ సందులోకి వెళ్ళి ఇట్లా చూసిండు. అట్లా ఆ సందులో పోతా ఉంటే తీన్మార్ మల్లన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి మనిషి ఇట్లా తీన్మార్ మల్లన్న ఆఫీస్కి పోతా ఉంటే ఆ పక్కపండి ఆ గల్లీ ఉంటుంది ఒకటి, ఆ గల్లీలో ఇట్లా ఉండి ఇట్లా చూసిండు, అబ్బా నేను చిలుక ప్రవీణ్ వాళ్ళని చూస్తారు కావచ్చు, మరి ఇబ్బంది అయితే కావచ్చు మళ్ళీ అని చూసిండు. కొంచెమైనా సిగ్గానే ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే తీన్మార్ మల్లన్న న్యూస్ బంద్ చేసుకొని కూర్చున్నాడట. తీన్మార్ మల్లన్న న్యూస్ బంద్ చేసుకొని కూర్చున్నారు రాహులేగా. ఏ రోజురా లైవ్ రాంది, ఏ రోజు లైవ్ రాలేదురా, ఏ రోజు లైవ్ రాలేదురా, నేను చెప్తా అట్లా ఏ రోజు లైవ్ రాలేదు చెప్పు. తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఓకే, ఏ రోజు లైవ్ రాలేదు చెప్పిందా లైవ్ ఇది. ఇగో ఈ ఛానల్ను తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్ను వీడు ఎప్పుడు పెట్టినా అంటాడు, మొన్ననే పెట్టిన అంటాడు. ఇగో ఇది పెట్టింది ఎప్పుడు తెలుసా, ఇగో ఈ ఛానల్ పెట్టింది ఎప్పుడు చూడుని, జైనుడుని ఏప్రిల్ 5, 2019 ఛానల్ పెడితే దీన్ని సబ్స్క్రైబర్స్కి ఉన్నాడు అంటారు, లేకపోతే ఇంకేదో ఏదో మాట్లాడారు. సబ్స్క్రైబర్స్ ఎట్లా కొట్టారు రాహులేగా, ఎంత చూస్తారో చూసినావా. 27,000 మార్నింగ్ న్యూస్ చూసారు, 24,000 ఎంతమంది చూస్తారు చూసినావా. మార్నింగ్ న్యూస్ ఎప్పుడైనా బంద్ అయింది ఇలా అవులేగా. ఈడొక రోజు నా ఛానల్ వచ్చి చెప్పినా అని చెప్తాడు. నా ఛానల్ అది ఫ్రీ కంటెంట్ రాహులేగా, తెలుసుకోకపోతే తెలుసుకో ఫస్ట్. నువ్వు ఏం బేవకూఫ్గానే ఉన్నావురా బాబు. గాయంతో కూడా తెలియదా చిలుక నీకు, ఫ్రీ కంటెంట్ ఇచ్చేది తెలియదు, ఏది తెలియదా. తీన్మార్ మల్లన్న ఛానల్ బంద్ చేసుకొని మార్నింగ్ న్యూసే చెప్పలేదట కొన్ని రోజులు. ఇటు చెప్తాడు. కొంచెమైనా సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒక పద్ధతి లేదు, పాలు లేదు, దానికి సంబంధించి నీకు అసలు ఆ పూర్తి అవగాహన లేదు. నేను గిందుకే గెంటేసారు. ఒక ఉపాధ్యక్షుడు, టీడీఎంఏలో ఉపాధ్యక్షుడు ఉండి నేను గెంటేసారు అంటే ఎందుకు గెంటేస్తారు నిన్ను. ఇందుకే ఈ సక్కదనం చూసే నిన్ను అన్నారు బయటకు. దయచేసి మిత్రులారా, వీళ్ళు ఏం చేయలేరు, బీసీల గురించి మాట్లాడలేరు. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలి. మల్లన్న మాట్లాడితే మల్లన్న వాదాన్ని, బీసీ వాదాన్ని పక్కదారి పట్టించాలి. పొద్దున్న లేస్తే ఇదే వాగుడు వాగాలి. కేసీఆర్ని జోకాలే, బీసీ వాదాన్ని పక్కదారి పట్టించాలి. ఈయన కథ చూడు, ఈయన ఛానల్ మొత్తం ఏముంటుంది చూడు. ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు డబ్బులు తీసుకొచ్చిరని అంటారు కదా. వీని ఛానల్ ఇప్పుడు హరీష్ రావు అయితే బీఆర్ఎస్ఏ కదా. నీ ఛానల్ ఏందిరా మరి, నీ ఛానల్ ఇప్పటికి కూడా ఇగో, నీ ఛానల్ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ లైవ్ వస్తుంది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లైవ్ వస్తుంది. ఇగో బీఆర్ఎస్ కండవలేంది నడుతుంది నీ ఛానల్. బీఆర్ఎస్ ఇగో బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ఏ. ఓ పని చేయరా, కండ వేసుకోపో సపడేక. మరి బీఆర్ఎస్ కండ వేసుకొని జోకురా, కొంచెమైనా బుద్ధి లేదా జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి. బీఆర్ఎస్ కండ వేసుకొని జోక్కో మరి. ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ తీన్మార్ మల్లన్న నమ్మే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి ప్రధాన కారకుడు తీన్మార్ మల్లన్నే ఆయన అనేక వేదికలలో చెప్పుకున్నాడు. ఇది నువ్వు చెప్తా అన్నా జనం నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ కూడా తీన్మార్ మల్లన్న నమ్ముతా అంటే నమ్మనే నమ్మదు, అసలుకి 100% నమ్మనే నమ్మది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి.